కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సామర్లకోటలో సిఐటియు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఐఎంఎల్ డిపో వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీని అంగన్వాడీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు టి నాగమణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బెవరేజెస్ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వి కొండలరావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ చట్టాల వల్ల కార్మికులు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న హక్కులన్నీ హరించుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని, కార్మికుల పొట్టకొట్టే ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కార్మిక వ్యతిరేక విధానాలు చరమగీతం పాడేందుకు 12వ తేదీన జరిగే సమ్మెలో కార్మికులందరూ విధులను బహిష్కరించి స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. నాయకులు పోరాడి సాధించినటువంటి 29 కార్మిక చట్టాలను ఈరోజు మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తుంది. ఈరోజు ఈ 4 లేబర్ కోడ్లు అమలైతే దేశంలో ఉన్నట్టు కార్మిక వర్గం అంతా కూడా నష్టపోయే పరిస్థితి, చీకటి కోణంలోకి వెళ్ళే పరిస్థితి ఈరోజు మేము మోడీ చెప్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండి, దేశవ్యాప్తంగా ఉండి హమాలీ జట్టు కార్మికులు వేలాది సంఖ్యలో దిగుమతి ఎగుమతి పనులు చేస్తున్నారు. మరి ఈరోజు ఆ ముఠా కార్మికులకి ఎటువంటి చట్టాలు అమలు కావడం లేదు. పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, ప్రమాద బీమా కానీ, గుర్తింపు కార్డులు కానీ ఏమీ అమలు కావడం లేదు. ముఠా కార్మికులకి ఆనవాయితీగా వస్తున్న వేతన ఒప్పందాలు సంవత్సరానికి 2 సంవత్సరాలకి యజమానుల దగ్గర చేసుకోవడం జరుగుతుంది. ఇదే లేబర్ కోడ్స్ అమలు అయితే వేతన ఒప్పందాలు అమలు కాని పరిస్థితి, ముఠా కార్మికులు నష్టపోయే పరిస్థితి. ఈరోజు ముఠా కార్మికులకు వెల్ఫేర్ బోర్డు అమలు చేయవలసిన అవసరం ఉంది. ఆ ముఠా కార్మికులకు వెల్ఫేర్ బోర్డు అమలు కావడం లేదు. సంవత్సరానికి 2 సంవత్సరాలకి పనిచేస్తున్న ముఠా కార్మికులకి వేతన ఒప్పందాలు కూడా ఈరోజు ఈ లేబర్ కోడ్ అవడంలో అవి కొనసాగించే పరిస్థితి లేదు. యజమానులు దయాదాక్షల మీద ఆధారపడితే పరిస్థితి ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక ముఠా కార్మికులే కాదు, అలాగే స్కిల్డ్ వర్కర్స్ కూడా ఉన్నారు, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళకి ఇప్పటికీ పర్మనెంట్ కాని పరిస్థితి. వారికి వేతనాలు 24,000 సుప్రీంకోర్టు ప్రకారం 24 వేతనాలు కూడా అమలు కాని పరిస్థితి. వాళ్ళు కూడా నష్టపోయే పరిస్థితి. కార్మికుల హక్కు, సమ్మె హక్కు, ఆ సమ్మె చేసుకునే హక్కు కూడా ఈరోజు నామకూడ సమ్మెలు అయితే అగదు. అలాగే ఏదైతే ప్రభుత్వ సంస్థలు ఉన్నాయో, ప్రభుత్వ సంస్థలు ఈరోజు మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది. ఈరోజు అనేక కార్మికులు పోరాడి సాధించినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఈరోజు ప్రైవేటీకరణ చేయడం చూస్తుంది. అలాగే రైల్వే, ఎల్ఐసి ఇవన్నీ ప్రైవేటీకరణ చేస్తూ ఈరోజు కార్మికులు పట్టుకొట్టే పరిస్థితి ఈ మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఈ మోడీ ప్రభుత్వం అంటే ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ఏదైతే కార్మిక వర్గం ఉందో ఆ కార్మిక వర్గానికి నష్టం కలిసి లేబర్ కోడ్ వెంటనే రద్దు చేయాలి. ఈ రద్దు చేయని పక్షంలో కార్మిక వర్గం మరింత తీవ్రత ఉద్యమం చేస్తుంది. 12వ తేదీ జరిగే సమ్మె కాదు, ఇంకా ముందుకి అనేక సమ్మెలు చేయవలసిన అవసరం ఉంటుంది. తక్షణమే ఈ లేబర్ కోడ్ వెనక్కి తీసుకోవాలని తెలియజేస్తున్నాను. బెవరేజెస్ హమాలీ రాష్ట్ర అధ్యక్షులు వి కొండలరావు.